అమెరికా ఇరాన్ యుద్ధంతో గత 40 రోజులుగా పడుతూ లేస్తూ ముక్కుతూ మూలుగుతూ ఉన్న స్టాక్ మార్కెట్లు సీజ్ ఫైర్ తర్వాత ఉత్సాహంగా రంకెలేశాయి. యుద్ధ మేఘాలు వీడిపోతున్నాయన్న కొత్త ఆశలతో ఇన్వెస్టర్ల గుండెలకు ఊరట లభించినట్లయింది. మొత్తానికి అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన 2 వారాల యుద్ధ విరమణ ప్రకటన స్టాక్ మార్కెట్స్ లో ఎక్కడలేని ఉత్సాహాన్ని నింపింది. 40 రోజులుగా స్టాక్ మార్కెట్లపై యుద్ధం ఎఫెక్ట్. సీజ్ ఫైర్ తో మార్కెట్లకు మళ్లీ ప్రాణం. భారత స్టాక్ ఎక్స్చేంజ్ కి బూస్టప్. ఒక్క రోజులో 15 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద. సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత భారత స్టాక్ మార్కెట్లు భారీ స్థాయిలో లాభపడ్డాయి. ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద దాదాపు 15 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్ దాదాపు 4%, నిఫ్టీ దాదాపు 3.78% లాభపడడంతో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి మార్కెట్లు కోల్పోయిన నష్టాల్లో దాదాపు 65% ఒక్క రోజులోనే రికవర్ కావడం విశేషం. హర్ముజ్ జలసంధిలో 40 రోజులుగా ఏర్పడ్డ సందిగ్ధతకు 2 వారాల పాటు తాత్కాలిక సీజ్ ఫైర్ ప్రకటనతో తెరపడినట్లయింది. హర్ముజ్ నుంచి నౌకల రాకపోకలకు ఇరాన్ అంగీకరించడంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత 14% తగ్గింది. $110 పైగా ఉన్న ధర ఒక్కసారిగా $94 చేరింది. దీనివల్ల భారత్ వంటి చమురు దిగుమతి చేసుకునే దేశాలకు ద్రవ్యోల్బణం భయం చాలా వరకు తగ్గింది. యుద్ధ విరమణ ప్రకటనతో కీలకమైన కంపెనీల షేర్లు రాకెట్ల వేగంతో దూసుకెళ్లాయి. ఏవియేషన్ సంస్థలు 8 నుంచి 10% వరకు లాభపడ్డాయి. ఇటు ముడిసరుకు ఖర్చులు తగ్గుతాయన్న అంచనాతో పెయింట్, టైర్ల షేర్లు పుంజుకున్నాయి. మిడిల్ ఈస్ట్ లో భారీ ప్రాజెక్టులున్న L&T 7% పైగా లాభపడింది. అటు ఆసియా, పసిఫిక్ మార్కెట్లు కూడా భారీ లాభాల్లో కొనసాగాయి. దక్షిణ కొరియా కోస్పీ 6% పైగా పెరిగింది. జపాన్ నిక్కీ 5%, హాంకాంగ్ హాంగ్ సెంగ్ 3% మేర పెరిగాయి. చాలా కాలం తర్వాత అమెరికా మార్కెట్లో బుల్ రంకెలతో ఉత్సాహంగా మారింది. మొత్తానికి యుద్ధం ముగిసింది అనే నమ్మకం ఇన్వెస్టర్లలో కొంతవరకు కలగడంతో మార్కెట్లలో మళ్లీ బుల్ రన్ మొదలైంది. మరి ఈ 2 వారాల తర్వాత శాశ్వత శాంతి కుదురుతుందా లేదా అన్నది వేచి చూడాలి. అమెరికా ఇరాన్ మధ్య 2 వారాల పాటు కాల్పుల విరమణకు ఒప్పందం కుదరడం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు మార్కెట్ సెంటిమెంట్ ను బాగా బలపరిచాయి. ఈ మధ్య $95 వద్ద కనిష్టాన్ని తాకిన రూపాయి ఆర్బీఐ చర్యలతో మెల్లగా కోలుకుంది. ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా దిగొచ్చేశాయి. బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కరోజే దాదాపు 16% తగ్గి 95.06కు పడిపోయింది. వృద్ధికి ఆటంకాలు, ద్రవ్యోల్బణ భయాలు ఉన్నప్పటికీ ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచకుండా ఉండటం స్టాక్ మార్కెట్లకు బాగా కలిసొచ్చింది. మరి బుల్ జోష్ పెరిగిన ఇన్వెస్టర్లలో ఏదో తెలియని భయాందోళన దేనికి? గోల్డ్, సిల్వర్ రేట్లు కూడా స్టాక్ మార్కెట్లతో పాటు దూసుకు వెళ్లడం దేనికి సంకేతం? ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం ఫాలో అవ్వాలి? బుల్ రంకెలేసిన ఇన్వెస్టర్లలో అయోమయం. మార్కెట్లలో అప్ ట్రెండ్. మరి గోల్డ్, సిల్వర్ రేట్లు కూడా ఎలా పెరుగుతున్నాయి? గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్ ఎలా ఉండనుంది? సాధారణంగా స్టాక్ మార్కెట్లు భారీగా పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి నుంచి ఇన్వెస్ట్మెంట్లను విత్డ్రా చేసుకుంటారు. అప్పుడు బంగారం ధరలు పతనమవుతాయి. కానీ ప్రస్తుతం ఉన్న స్టాక్ మార్కెట్ల పరిస్థితికి భిన్నంగా గోల్డ్, సిల్వర్ లోనూ ర్యాలీని గమనించొచ్చు. ఈ వైరుధ్యం ఇన్వెస్టర్లలో అయోమయానికి కారణమవుతోంది. యుద్ధ విరమణ వల్ల చమురు ధరలు తగ్గాయి. ఇది అమెరికన్ డాలర్ విలువను కొంత బలహీనం చేసింది. డాలర్ బలహీన పడితే అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి ధర పెరుగుతుంది.
తీసుకుంటే ఈ ఏడాది చివరి నాటికి 10 గ్రాముల గోల్డ్ రేటు 1,70,000 నుంచి 1,90,000కు, వీలైతే 2 లక్షల రూపాయల మార్కుకు చేరే అవకాశం కూడా ఉండొచ్చు అన్నది మార్కెట్ నిపుణుల అంచనా. కేంద్ర బ్యాంకులు డాలర్ నిల్వల కంటే బంగారం నిల్వలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండడంతో ర్యాలీకి మద్దతు పెరుగుతోంది. ఇది కొనుగోలుకు మంచి సమయం అనేది కొందరి భావన. ఎందుకంటే యుద్ధ విరమణ సమయం 2 వారాలే. ఆ తర్వాత పరిస్థితి మారితే బంగారం మళ్లీ సేఫ్ హెవెన్ గా మారి పెరిగే ఛాన్స్ ఉంది. అమెరికా ఫ్యూచర్ లో మళ్ళీ ఇరాన్ మీద దాడి చెయ్యబోమని హామీ ఇవ్వాలి. ఈ 2 వారాల్లోనే హామీ ఇచ్చేటువంటి పరిస్థితి ట్రంప్ కి లేదు. నా అంచనా ప్రకారం ఈ 2 వారాల్ని కూడా రియాక్షన్ టైం కింద తీసుకున్నాడు. ఆల్రెడీ 3,500 ల్యాండ్ ఫోర్సెస్ అనేటువంటివి ఇరాన్ భూభాగం అక్కడ మధ్యప్రాచ్యంలో ల్యాండ్ అయినవి. వాళ్ళు ఏ క్షణంలో అయినా సరే ల్యాండ్ వార్ అనేటువంటిది స్టార్ట్ చేయొచ్చు. ఇది యుద్ధ పరంగా చూస్తే ఇది ఒక రియాక్షన్ టైం. ఈ 2 వారాల టైం తీసుకుని అక్కడ గ్రౌండ్ ని జాగ్రత్తగా స్టడీ చేయడం. ఎందుకంటే ఇరాన్ ని వాళ్ళ సొంత దేశంలో కొట్టాలి అంటే గ్రౌండ్ ని బాగా స్టడీ చేయాలి. గ్రౌండ్ స్టడీ చేయాలి అంటే కనుక వీళ్ళకి రియాక్షన్ టైం కావాలి. బహుశా ఈ సీజ్ ఫైర్ అనేటువంటి ఒక నేపంతో ఇతను ఏమన్నా సరే ఆ ల్యాండ్ ఫోర్సెస్ ని ఫర్దర్ గా ప్రిపేర్ చేస్తున్నాడా, ఇంకొక మందిని తీసుకొచ్చి 10,000 మంది ఫోర్స్ తో అటాక్ చేయిస్తాడా అనేటువంటిది వేచి చూడాలి. వెండి విషయానికి వస్తే ఇది కేవలం ఇన్వెస్ట్మెంట్ బేస్ పైనే కాకుండా ఇండస్ట్రియల్ పరంగా కూడా గిరాకీ ఎక్కువగా ఉంది. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర ఎలక్ట్రిక్ వస్తువుల తయారీలో వెండి వినియోగం పెరుగుతోంది. దీంతో పాటు యుద్ధ భయాల వల్ల ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతున్నాయి. ఇప్పటికైతే వార్ చల్లారే ఛాన్స్ ఉందన్న అంచనాలతో ఇక పారిశ్రామిక రంగం పరుగులు పెడుతుందన్న ఆశలతో వెండికి డిమాండ్ పెరుగుతోంది. సిల్వర్ కూడా రాబోయే కాలంలో కిలో 3 లక్షలకు చేరే ట్రెండ్ కనిపిస్తోంది. అయితే ఈ 2 వారాల సమయం ఇన్వెస్టర్లకు ఒక అగ్ని పరీక్ష లాంటిదే. ఈలోపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి వచ్చే ప్రకటనలు, ఇరాన్ విషయంలో అమెరికా అవలంబించే వైఖరిని బట్టి స్టాక్ మార్కెట్లలో ఊగిసలాటలు ఉండబోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. పైగా స్టాక్ మార్కెట్లతో పోల్చితే బంగారం, వెండి ధరలు కూడా పెరగడం ఒక కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తోంది. లోపల ఏదో ఆర్థిక సంక్షోభం లేదా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దాగి ఉన్నాయని, అంటే ఇంకా ఇన్వెస్టర్లలో యుద్ధ భయాలు కంటిన్యూ అవుతున్నాయన్నది స్పష్టమవుతోంది.